ప్రజాశ్రేయస్సు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల ఆశీస్సులతో మచ్చలేని నేతగా ఎదిగానని, తన రాజకీయ జీవితం 24 క్యారెట్ల మేలిమి బంగారం లాంటిదని మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితం ప్రజలతో మమేకమై ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి రూపురేఖలు మార్చాలన్నదే నా అభిమతమన్నారు. తనకు లిక్కర్ దందాలు లేవని, ఎప్పుడూ కూడా కాంట్రాక్టర్లు, క్లషర్ యూనిట్లు, సారా, మద్యం, మైనింగ్ వ్యాపారాలు చేయలేదని, బెదిరింపులు, కబ్జాలంటేనే తెలవదన్నారు. ప్రజలు శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తానన్నారు వంశీచందర్ రెడ్డి. నేను ప్రజా నాయకుడిని, ప్రజల సమస్యలే పరిష్కార ధ్యేయంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఎక్కడ కూడా వ్యాపారాలు కానీ ఇతర విషయాలు ఏమీ లేనటువంటి వ్యక్తిని. నా చరిత్ర కానీ గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను. నేనెప్పుడు లిక్కర్ బిజినెస్ చేయలే, నేనెప్పుడు దొంగ కళ్ళు అమ్మలే, నేనెప్పుడు కాంట్రాక్టర్లను రింగులుగా మార్చి కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులు సంపాదించే ప్రయత్నం చేయలే. ఎక్కడ ఏ కాంట్రాక్టులు తీసుకోలే. కాంట్రాక్టర్ల పేరు కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులు నా పేరుతో వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్కి విడుదలైనటువంటి సొమ్ముని కాజేసి అసంపూర్తిగా ఏ పనిని కూడా నేను ఉంచలేదు. నేను 100కి 100%, 100%, 24 క్యారెట్ల రాజకీయ నాయకుడిని. నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకంలా.